నమస్తే వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్ ఘనంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కరుణార తిలకించిన భక్తులు 65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు మద్యం తరలిస్తున్న 4 అరెస్ట్ పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న ఘరానా మోసగాడు అరెస్ట్ జీమెయిల్ ట్రాకింగ్ తో మోసగాడిని పట్టుకున్న పోలీసులు ఏసీబీకి చిక్కిన ఖమ్మం ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ పి నగేష్ పెన్షనర్ ను 40,000 డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిన నగేష్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యనమల రామకృష్ణుడిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్ బీసీల గురించి ఏనాడు యనమల మాట్లాడలేదంటూ విమర్శ శ్రీకాళహస్తి ఆలయంలో నిత్య కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపించి సాంప్రదాయ పద్ధతిలో స్వామివారి కళ్యాణం జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి ఆనంద పరవశులయ్యారు. అనంతపురం జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ వారు 65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో గల రైల్వే గేట్ దగ్గర ఫామ్ హౌస్ లో ఉండగా గుర్తించి సీజ్ చేశారు. అందులో 4 మద్యం తరలిస్తున్న వారిని కూడా పట్టుకున్నారు. పోలీసుల కళ్లు కప్పి పారిపోయి 3 ఏళ్ల నుండి తప్పించుకుని తిరుగుతున్న ఘరానా బ్యాంకు మోసగాన్ని ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు తోశారు. తెలివిగా వేషం భాష చిరునామా మార్చిన ఈ ఘనుణ్ణి కేవలం చిన్న ఆధారం జీమెయిల్ పట్టించింది. ఇక గుర్తింపు కార్డులతో బ్యాంకుల నుంచి రుణం తీసుకుని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపక న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చింది. జైలు శిక్ష తప్పదని అనుకున్న అతడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. చిరునామా మార్చి పోలీసులను ఏమార్చాడు. ఎవరికీ దొరకనన్న ధైర్యంతో ఉన్న అతడిని జీమెయిల్ పోలీసులకు పట్టించింది. ఇక ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, ఉత్తర మండలం ఇన్స్పెక్టర్ సైదులు బృందం సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడు ఉపయోగించిన మొబైల్ నెంబర్ల ఆధారంగా ప్రయత్నించారు. తాను వాడుతున్న జీమెయిల్ ను ట్రాక్ చేయగా ఒక ఫోన్ నంబర్ తో తరచూ మాట్లాడుతున్నట్లుగా గుర్తించారు. దాని ఆధారంగా కూపి లాగితే నిందితుడి ఆచూకీ లభించింది. శనివారం రంజిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని మహంకాళి పోలీసులకు అప్పగించినట్లుగా వెల్లడించారు.
శీతాకాలం కావడంతో కాశ్మీర్ను మంచు కమ్మేసింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై నిలిపిన వాహనాలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణాలు ప్రమాదకరంగా పరిణమించాయి. టూరిస్ట్ స్పాట్ బుద్దాంలోని దూద్పత్రిలో సాయంత్రం 5 గంటలకు మంచులో కూరుకుపోయిన రోడ్డుపై కారు జారుకుంటూ ఎలా వెళ్లిందో వీడియోలో చూడొచ్చు. ఖమ్మం నూతన కలెక్టరేట్ కార్యాలయంలో గల ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పెన్షనర్ కు రావాల్సిన 4 లక్షలకు గాను 40,000 డిమాండ్ చేసినందుకు సీనియర్ అసిస్టెంట్ పి నాగేష్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని గండి మైసమ్మలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేశారు కేటీఆర్. మనోజ్ ను ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు ఫ్యామిలీ కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్నారు మనోజ్ దంపతులు. ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరు ఇంక్లూడ్ చేయడం, నన్ను కుట్టేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను, కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకుతారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యం ఉండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారును మావోయిస్టులు తగలబెట్టారు. కారును ఆపి దానిలో ఉన్న ప్రయాణికులను దింపి తర్వాత కారుకు నిప్పు పెట్టారు. ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి వాటిని సీజ్ చేశారు. జరిగిన తనిఖీల్లో 3 గోడౌన్లు 9 కంటైనర్లు 543
పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా లోతుగా ఆ వ్యవహారాన్ని పైన డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేశాం. వాళ్ళు కరెక్ట్గా మీకు వివరాలు ఇస్తారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. రామచంద్రపురం 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న యనమల రామకృష్ణుడు ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా? బీసీల సమస్యలపై పోరాడారా? టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఇక కాకినాడ సెల్స్ లో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడొచ్చు కదా, యనమల కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబు? యనమల తనకు పదవి రాలేదని ఇలా లేఖ రాస్తారని భావిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో కాపులు, శెట్టి బలిజలు ఉన్నారు. ఈ వర్గాలకు మంత్రి పదవి కోరుకోవడం సమంజసం. ఇప్పటి వరకు శెట్టి బలిజలకు సరైన పదవి రాకపోవడానికి యనమలే కారణమని భావించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికారంలో ఉండి ఇలా బహిరంగ లేఖ రాయడం ఏమాత్రం సరికాదు. టీడీపీలో యనమల క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా యువనేత లోకేష్ బాబు చూసుకుంటారు. బీసీలకు ఏ అన్యాయం జరిగిందో, ఏ వ్యక్తుల ద్వారా జరిగిందో వివరంగా యనమల సమాధానం చెప్పాలి. ఏ వ్యక్తులు అన్యాయం చేస్తే ఆ వ్యక్తుల పేరు చెప్పాలి. కానీ ఆ పేర్ల చివర ఆ కులాలను చేర్చి వారి మనోభావాలు దెబ్బతీయకూడదు. వ్యక్తి చేస్తే ఆ కులానికి ఏం సంబంధం అంటూ కూడా సమాధానం చెప్పాలన్నారు. ఇక వారి కోసం పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఇది నీకు చెప్పాలో లేదో తెలియదు, కానీ ఒక మీడియా అడిగింది కాబట్టి తప్పించుకుపోవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు. కాబట్టి నా మనసులో ఉద్దేశం స్పష్టంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. ఈ తూర్పుగోదావరి జిల్లాలో లేఖలు రాసే సాంప్రదాయం ఎప్పటి నుంచో చూస్తున్నాను. కాకపోతే అది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారు, అధికార పార్టీ వారికి లేఖలు రాసేవారు. ఒక సామాజిక వర్గం, ఒక ఉద్యమ నేత ఆయన నిత్యం లేఖలు రాసేవారు. కానీ ఈరోజు అధికార పార్టీలో ఉండి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ శాసన మండలి సభ్యుడిగా ఉంటూ గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా, నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్లో అయినా చెప్పొచ్చు, లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశాల్లో చెప్పొచ్చు, లేకపోతే స్వయంగా కలిసి చెప్పొచ్చు. ఈ రకంగా బహిర్గతంగా బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెస్లో అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది, నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నందున ప్రభుత్వం చేపట్టిన 9 రోజుల ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అమీర్పేటలోని కమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సంవత్సర కాలంగా అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్నామని అన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులతో, బాధ్యత రాహిత్యమైన పాలనలో ఖజానా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి ఓర్పుతో, నేర్పుతో రైతన్నలతో సమానంగా చేనేత వస్త్రరంగ కార్మికులను కూడా అభివృద్ధి పదంలో నడిపే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా అతి కఠినమైన చర్యలు చేపట్టి చేనేత వస్త్ర రంగాన్ని ప్రోత్సహించి చేనేత వస్త్ర కార్మికులకు ఉపాధి కల్పించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నామని అన్నారు. వస్తువుల యొక్క ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి 9వ తారీఖు గౌరవనీయులు తెలంగాణ సాధనకి పట్టుబట్టి తెలంగాణ ప్రజల కోరిక తీర్చినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినాన మనం ఈ మహా ఉత్సవం జరుపుకోవటం చేనేత కార్మికులకి, చేనేత ప్రోత్సాహం, నేతన్నల ఉత్సాహం అనేటటువంటి కార్యక్రమం కింద కమిషనర్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. 1 సంవత్సర కాలంలో నాకు కమిషనర్ గారు చెప్పినట్లుగా అనేక ఒడిదుడుకులున్నా,
గత ప్రభుత్వ కాలంలో మీకు కావాల్సినవి రావాల్సినవి చేయాల్సినవి చాలా పెండింగ్లో ఉన్నా మొట్టమొదటి 2-3 నెలలు కూడా వీటన్నిటి కోసం మీరు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. వీటన్నిటినీ కూడా ముఖ్యంగా మీ విషయాల పట్ల, ఈ పరిశ్రమ పట్ల, చేనేత కార్మికుల యొక్క స్థితిగతుల పట్ల అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారిని మళ్ళీ ఆ పోస్టులో పెట్టండి, మాకు త్వరగా వెసులుబాటు అవుతుంది కాబట్టి మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వచ్చిన పెద్దలందరూ మమ్మల్ని అడిగారు. తర్వాత ముఖ్యమంత్రి గారు అదే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చేసినందుకు ఆమె గారు పట్టుబట్టి ప్రభుత్వం అనుకూలంగా ఆర్థిక పరిస్థితి లేకపోయినా చేనేతకి రైతన్నలకు ఏ రకంగా చేస్తున్నారో నేతన్నలకు కూడా అదే పద్ధతిలో చేయాలని చెప్పి 874 కోట్లు సంవత్సర కాలంలోనే పాత బాకీలతో సహా మీకు రావాల్సినటువంటి సబ్సిడీలతో పాటు మిగతా కార్యక్రమాలన్నీ చెప్పారు. నేతన్న చేయూత కావచ్చు, నేతన్న భరోసా కావచ్చు, నేతన్న బీమా కావచ్చు, అభయహస్తానికి సంబంధించినటువంటి సమస్య. తర్వాత కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క పేరు మీద మనం ఏర్పాటు చేసుకున్నటువంటి IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ యొక్క టెక్నాలజీకి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ ప్రభుత్వం సాధించింది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో. దాంట్లో కూడా అదే రోజున మనం దాన్ని ప్రారంభించుకున్నాం. మన పిల్లలందరూ కూడా అందుట్లో విద్యను అభ్యసించి ఈ యొక్క రంగంలో నిష్ణాతులు కావాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. దాన్ని రేపు రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని విస్తరించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విశ్వవిద్యాలయంగా కొండా లక్ష్మణ బాపూజీ గారి పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ని అభివృద్ధి పరుస్తామని ఆ రోజునే మీరు రుణమాఫీని గురించి కూడా అడిగారు. మేము వెంబటే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో చేద్దామని చెప్పారు. మీ యొక్క డీటెయిల్స్ కమిషనర్ గారు కానీ ప్రభుత్వానికి సమర్పిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం గొంతి గ్రామంలో ఇంటి తాళం పగలగొట్టి 5 కాసుల బంగారం అపహరించుకుపోయారు. గ్రామానికి చెందిన శీలబోయిన రామకృష్ణ 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కూతురు ఇంటికి వెళ్లాడు. ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి సామాన్లు చెల్లాచెదురుగా పడున్నాయి. ఇక బీరువాలో ఉంచిన 5 కాసుల బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. కేసు నమోదు చేసిన నర్సాపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టుల బంద్తో హై అలర్ట్. ములుగు మావోయిస్టులు సోమవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరు నాగరం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాలు అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. పోలీసులు పలు వాహనాలు లాడ్జిలో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జిలో ఉన్నారా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.
మేడ్చల్ మండలం బండమాధారం మరియు రాయులపూర్ గ్రామ మధ్యలో ఉన్న పంట పొలాల్లో దూసుకెళ్లిన చాణక్య విజన్ స్కూల్ బస్సు తప్పినపోయిన ప్రమాదం. డ్రైవర్ నిర్లక్ష్యంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లింది బస్సు. సకాలంలో స్పందించిన గ్రామస్తులు బస్సును గట్టు మీదకు చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20కి పైగా విద్యార్థులున్నారు. ఇక స్కూల్ వదిలిన తర్వాత రాయులపూర్ నుండి బండమాధారం గ్రామంలోకి వస్తుండగా ప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించి విద్యార్థులను రక్షించి బస్సును రోడ్డుపైకి చేర్చారు గ్రామస్తులు. ఎవరికి ఎలాంటి అపాయం కాలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు విద్యార్థులు. ఇక ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తిరువూరు పోలీస్ స్టేషన్లో విజయవాడ రూరల్ డీసీపీ కేఎం మహేశ్వరరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరువూరులో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుండి బంగారు నగలు దొంగతనం చేసిన నిందితురాల్ని అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన 24 గంటల్లో నిందితురాల్ని అరెస్ట్ చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని 12,50,000 విలువ చేసే 275 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లుగా తెలిపారు. స్వాగతం, నమస్కారం. 7వ తారీఖున మనకు పోలీస్ స్టేషన్లో, తిరువూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఫిర్యాదుదారు వచ్చి కంచి నవ్యశ్రీ, తండ్రి వెంకటేశ్వరరావు, 20 సంవత్సరాలు, పాత తిరువూరు. కంప్లైంట్ వివరం ఏంటంటే, వాళ్ళు విజయవాడ నుంచి తిరువూరికి వస్తూ ఉండగా ఒక బస్సులో వచ్చారు. బస్సులో నుంచి తిరువూరులో దిగి మళ్ళీ ఒక ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి చూసుకోగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్న బంగారపు ఆభరణాలు, దాదాపు 275 గ్రాముల ఆభరణాలు ఎవరో తెలియని వ్యక్తులు దొంగలించినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనకు ఆ రోజు అంటే 7వ తారీఖు సాయంత్రం 6:30కి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ నేరం జరిగిన సమయం వచ్చి దాదాపు 1.5 గంట ప్రాంతంలో జరిగింది. వాళ్ళు ఇంటికి వెళ్ళి బ్యాగులు అవన్నీ చూసుకొని 6:30కి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ కంప్లైంట్ని క్రైమ్ నంబర్ 359 ఆఫ్ 2024 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 ఆఫ్ BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసి, ఇది 275 గ్రాములు కాబట్టి దాదాపు 13,75,000 విలువ కలిగిన ఆభరణాలు కాబట్టి ఈ క్రైమ్ని గ్రేవ్ క్రైమ్గా పరిగణించి సిఐ గారు, తిరువూరు సిఐ గారు గిరిబాబు గారు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మన అనుమానాస్పదమైనటువంటి ప్రాంతాలు, ఆమె ప్రయాణించిన బస్సు ఏరియా, తర్వాత ఆటో దిగి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిన ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళిన ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో ఉన్న సీసీ కెమెరాలను వెంటనే పరిశీలించడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఒక దగ్గర కొంత సరిగా క్లారిటీ రాకుండా వచ్చినంత జరిగింది. ఆ క్లూ తీసుకొని అదే ఆ ఆటో ప్రయాణించిన మార్గంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఒక దగ్గర కొంచెం క్లారిటీగా రావడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.